హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ మ్యాగీ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో వాటర్ పోసుకొని ఆయిల్ వేసుకొని మ్యాగీ నూడిల్స్ వేసుకోవాలి. అవి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా నూడిల్స్ ఉడికిన తర్వాత కూల్ వాటర్లో ఈ ఉడికిన నూడిల్స్ని వేసుకోవాలి. మరొక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు బ్రోకలీ వేసుకోవాలి. మీ దగ్గర ఏమేమి కూరగాయలు ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నా దగ్గర ఉన్నవి నేను వేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ వేసుకున్నాను. తర్వాత నేను క్యాబేజ్ వేసాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. కూరగాయలు కూడా అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంతవరకు కొంచెం మగ్గడానికి మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మధ్యలో ఎగ్స్ వేసుకోవాలి. మనం నూడిల్స్ ఎన్ని స్లైసెస్ అయితే వేసుకుంటామో అన్ని ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ వెజిటేబుల్స్ ఎగ్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం సాల్ట్ పసుపు కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కారం వేసుకోము కాబట్టి పెప్పర్ వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వెనిగర్ వేసుకోవాలి. సోయా సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. వెనిగర్ 1 స్పూన్ వేసుకోవాలి. టొమాటో సాస్ 2 స్పూన్స్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ మొత్తం వేసుకొని బాగా మొత్తం ఈ వెజిటేబుల్స్ ఎగ్ మ్యాగీ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మంచిగా కలుపుకోవాలి. టేస్టీ ఎగ్ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉన్నది. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.